ఇంకోటి మనం ఉన్నది 2023-24 సంవత్సరంలో ఉన్నాము. మనం గతంలోనే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే కంప్యూటరైజేషన్ ఇచ్చేవాళ్ళము. అలాంటిది ఇప్పుడు కూడా మాన్యువల్ స్లిప్ రాసి ఇలా అక్రమంగా రవాణా జరుగుతుంది. ఎక్కడ కోఆర్డినేట్స్ పర్మిషన్ ఇచ్చారో, ఎక్కడి నుంచి తవ్వకాలు జరుపుతున్నారో, ఏది బౌండరీ, ఎక్కడి నుంచి తవ్వకాలు జరపాలో అని అది లేకుండా, నియంత్రణ లేకుండా ఇష్టాంతరం అడ్డగోలుగా ఇసుక రీచ్లో దోపిడీ జరుగుతుంది. దీంట్లో ప్రసన్న కుమార్ రెడ్డి గారికి నెలకి 60 లక్షల రూపాయలు వెళ్తున్నాయని చెప్పి ఇక్కడ ఉన్న ముదివత్తి ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇవాళ నేను అడుగుతున్నా, ఈ ఇసుకకి పర్మిషన్లు ఎక్కడ ఉన్నాయి, కోఆర్డినేట్స్ ఎక్కడివి, ఇసుక రీచ్ మీ పేపర్లో ఇక్కడ ఎక్కడ సీసీ ఫుటేజెస్ లేవు. అలానే ఎన్జీటీ వాళ్ళ సిఫార్సు మేరకు దాదాపు గత ఏడాది ఏప్రిల్ నుంచి ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వబడలేదు. అయితే ఎందుకు ఇక్కడ అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి, ఎవరి పాత్ర దీంట్లో ఉంది? ఇవాళ కనీసము 1000 టన్నుల నుంచి 2000 టన్నులు ఇక్కడి నుంచి కొనసాగబోతుంది.